గ్లోరీ టు బి గాడ్. హల్లెలూయా. ప్రభుని యేసు నామములో వందనములు. శుభోదయం. యేసయ్య మాట వినుటకు ప్రేమతో నేను మిమ్మును ఆహ్వానిస్తున్నాను. ఈ దినము యేసు ప్రభువారు పలికినటువంటి అమూల్యమైనటువంటి మాటలు మత్తయి సువార్త 15వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు ధ్యానించుకుందాం. ఆ వాక్య భాగంలో ఇలా రాయబడి ఉన్నది: ఆ సమయమున యెరూషలేములో నుండి శాస్త్రులను పరిసయ్యులను యేసు వద్దకు వచ్చి, నీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనము చేయుచున్నారే, వారెందు నిమిత్తము పెద్దల పారంపర్యాచారమును అతిక్రమించుచున్నారని అడిగిరి. అందుకాయన, మీరును మీ పారంపర్యాచారం నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు? తల్లిదండ్రులను ఘనపరచుమని తండ్రినైనను తల్లినైనను దూషించువాడు తప్పక మరణము పొందవలెనని దేవుడు సెలవిచ్చెను. మీరైతే ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి, నా వలన నీకేమి ప్రయోజనమగునో అది దేవార్పితమని చెప్పినెడలా, అతడు తన తండ్రినైనను తల్లినైనను ఘనపరచనక్కరలేదని చెప్పుచున్నారు. మీరు మీ పారంపర్య ఆచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్థకము చేయుచున్నారు. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరంగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచో వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యెషయా ప్రవక్త మిమ్మును గూర్చి ప్రవచించిన మాట సరి అని వారితో చెప్పాను. జనసమూహములను పిలిచి, మీరు విని గ్రహించుడి. దేవుని యొక్క ప్రియ బిడ్డలారా, ఉదయకాల చాలా ప్రాముఖ్యమైన ఒక విషయాన్ని, ఆచారము గురించి, ఆత్మీయత గురించి యేసు ప్రభువారు చాలా చక్కగా వివరంగా బోధించిన మాటను మనము ధ్యానించబోతున్నాం. యేసు ప్రభువారు గలిలయ ప్రదేశంలో ఉన్నాడన్న వార్త విని యెరూషలేము నుండి సుమారుగా 150 కిలోమీటర్ దూరం ఈ శాస్త్రులు పరిసయ్యులు నడిచి యేసును కొన్ని ప్రశ్నలు వేయడానికి, కొన్ని సందేహాలు క్లియర్ చేయడానికి చాలా దూరం నుండి యేసు ప్రభు దగ్గరికి వారు రావటం జరిగింది. వారికి ఉన్న వాదన ఏమిటి అంటే, నీ శిష్యులు చేతులు కడుక్కొనకుండా భోజనము చేయుచున్నారే, వారెందు నిమిత్తము పెద్దల పారంపర్యాచారము అతిక్రమించుచున్నారని అడిగిరి. వచ్చినటువంటి శాస్త్రులు పరిసయ్యులు వారికి శుద్ధీకరణ అంటే చాలా చాలా పట్టింపు. పితృల పారంపర్య ఆచారాన్ని వారు ఎక్కువగా ఆచరిస్తూ ఉంటారు. కనుక వారిక్కడ అడుగుతున్నటువంటి విషయం ఏమిటి అంటే, చేతులు కడుక్కోకుండా తమ శిష్యులు భోజనము చేయుచున్నారు, వారు ఎందు నిమిత్తము పెద్దల పారంపర్యాచారమును అతిక్రమించుచున్నారు అనే ఒక ప్రశ్న లేవదీసి ఉన్నారు. వారి దృష్టిలో చేతులు కడుక్కోకుండా గనుక ఎవరైనా భోజనము చేస్తే అది తప్పు, అది పారంపర్య ఆచారమును బట్టి అతిక్రమించుచున్నారు అనేది వారు నేరారోపణ చేస్తున్నారు. ఈ చిన్న ప్రశ్న కొరకు 150 కిలోమీటర్ల దూరం వీరు నడిచి సుదీర్ఘ ప్రయాణములో యేసు ప్రభు వారి యొక్క శిష్యులు తప్పు చేస్తున్నారు. ఆ తప్పును ఎత్తి పట్టి మాట్లాడాలి అని ఈ పెద్దలందరూ సమకూడి
యేసు ప్రభును ప్రశ్నిస్తూ వచ్చారు. అప్పుడు యేసు ప్రభు వారు అక్కడ ఒక విషయాన్ని మనము గమనిస్తూ ఉన్నాం. యేసు ప్రభు వారు ఆచారానికి, ఈ పరంపర ఆచారాన్ని బట్టి కాదు, కానీ దేవుని యొక్క ఆజ్ఞలను బట్టి జీవించడమే శ్రేయస్కరము అని ఆయన బోధించబోతున్నాడు. ఆయన స్పష్టమైన వివరణ ఇవ్వబోతున్నాడు. మీరు మీ పారంపర్య ఆచారము నిమిత్తము దేవుని వాక్యమును నిరర్థకము చేయుచున్నారా అని యేసు ప్రభువారు వారికి ప్రశ్నిస్తున్నాడు. ఒక మనిషి చేతులు కడుక్కోవడం బట్టి అపవిత్రత పవిత్రత అనేటటువంటిది కాదు, కానీ దేవుని యొక్క వాక్యమును నిరర్థకము చేస్తున్నారే. దేవుని ఆజ్ఞలకు అతిక్రమించి జీవించడం అనేది ఎంతో, అది దేవుని నామానికి దూషణకరము. ప్రవక్త యెషయా గ్రంథంలో ఆయన చెప్పిన మాటను యేసు ప్రభు వారు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థంగా ఆరాధించుచున్నారు అని ప్రవక్త యెషయా మిమ్మల్ని గూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పి, మనుషుల యొక్క కల్పించబడిన పద్ధతులు, బయటికి వెళ్ళినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు కాలు చేతులు కడుక్కొని, తల మీద నీళ్లు జల్లుకొని, చేతులు కాళ్ళు కడుక్కొని ఇంట ప్రవేశించాలని, ఇవన్నీ మనుషులు పెట్టినటువంటి పద్ధతులు, మనుషులు కల్పించిన పద్ధతులు. అది దైవోపదేశములుగా మీరు భావిస్తున్నారు, అది కరెక్ట్ కాదు అని. ఎందుకంటే కొన్నిసార్లు కొన్ని చోట్ల ప్రజలు ఆకలితో ఉన్నప్పుడు కొన్ని ద్రవ్యములు, కొన్ని వస్తువులు, అది మన చేతులు కానీ శుభ్రత లేకపోయినా ఆకలి దప్పిక వలన భుజించడం అనేది సహజం. కాబట్టి ఆ ఆహారము మన ఆ విధంగా భుజించడం ద్వారా అపవిత్రత అని అనుకోకూడదు. యేసు ప్రభు వారు చెప్పే మాట ఏంటంటే, మనుషులు కల్పించిన పద్ధతులు అనుసరించడం బట్టి మనమేదో శుద్ధులమని, మన ఏదో అపవిత్రులమని ఎంచరాదు. ఎందుకంటే మనుషుల యొక్క పద్ధతులు దేవుని ఆజ్ఞను ఎప్పటికీ కూడాను అది పాటించనివ్వదు. మనుషుల యొక్క పద్ధతులు వేరే, దేవుని ఆజ్ఞలు వేరే. దేవుని ఆజ్ఞను బట్టి జీవించిన వారు ఈ పద్ధతులన్నీ కూడా ఏవి పట్టించుకోరు. ప్రభు ఇక్కడ చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాడు. ఒక కుటుంబంలో ఒక తల్లి తండ్రికి పుట్టిన బిడ్డలు తమ జీవితంలో ఎలా ఉంటారు? తల్లిదండ్రులను ఘనపరచుడి, తండ్రినైనను తల్లినైనను దూషించేవాడు తప్పక మరణము పొందునని దేవుడు సెలవిస్తున్నాడు. అయితే ఈరోజు సమాజంలో ఒక వ్యక్తి తన తండ్రినైనను తల్లినైనను చూచి, నా వలన నీకేమి ప్రయోజనమో, నేను దైవార్పితము, దేవుడిస్తే మీరు నన్ను పొందుకున్నారే కానీ మీరు నన్ను కని పెంచి పెద్దవాళ్ళు చేసింది కాదని అనేక మంది పిల్లలు తల్లిదండ్రిని చాలా దారుణంగా అవమానపరుస్తూ ఉన్నారు. తల్లిదండ్రికి ఘనపరచనక్కరలేదు అని చెప్పి చాలాసార్లు ఇలాంటి మాటలు చెప్తా ఉన్నారు. యేసయ్య చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు ఏంటంటే, తల్లిదండ్రిని సన్మానించని బిడ్డలు ఆచారాన్ని గౌరవించిన మాత్రాన దేవునికి ఇష్టడుగా ఉండలేరు. దేవుడు తన తల్లిదండ్రిని సన్మానించమని ప్రతి ఒక్కరికి ఉపదేశించి ఉన్నాడు. వారికి ఒకవేళ గనుక మనం గాయపరిస్తే, దుఃఖపరిస్తే అది మనకు శాపము. ఏ పిల్లలైనా తమ తల్లికి కానీ తండ్రికి కానీ సన్మానించాలి, గౌరవించాలి. వారి మనసులో దుఃఖాన్ని,
పెట్టకూడదు, వారికి బాధించకూడదు. ఇలా బాధించిన వారు మేము దేవునికి ఇష్టమైన వారము, దేవుని సేవ చేస్తున్న మేము, దేవుని యొక్క అద్భుతమైన దీవెన మా పైన ఉంది అని అనుకోవడం చాలా తప్పు. ఎందుకంటే ఈ ఆచారానికి ఇంపార్టెన్స్ మనుషులు ఇస్తున్నారు కానీ దేవుడు కాదు. దేవుడు ఆత్మీయంగా ఒక మనిషి మంచిగా ఉండాలి, దేవుని ఆజ్ఞలను బట్టి జీవించాలి, దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడి జీవించినప్పుడే ఆ మనిషి ప్రయోజనకరమైన వ్యక్తిగా, దేవునికి ఇష్టమైన వ్యక్తిగా జీవించగలడు. ఆచారబద్ధమైనటువంటి వ్యక్తిత్వాలు దేవుని ఎదుట సరైనది కాదని సంగతి ప్రభు ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఉద్దేశము, ఆయనకున్న ఆలోచన బహికమైనటువంటి ఆచారమును బట్టి జీవించడం ద్వారా ఒక మనిషి తనకు తాను పరిశుద్ధుడు అని చెప్పుకొనుచున్నారేమో, కానీ అది సరైనది కాదు. ఎందుకంటే దేవుని దృష్టికి సరైన వ్యక్తి ఎవరు అంటే దేవుని ఆజ్ఞలను బట్టి జీవించేవాడు. దేవుని యొక్క వాక్యమును బట్టి ఏ బిడలైతే జీవిస్తూ ఉన్నారో, ఏ కుటుంబం అయితే దానిని అనుసరిస్తున్నారో, ఆచరిస్తున్నారో, వారు దేవునికి ఇష్టమైన వారుగా ఉండగలరు. కనుక చేతులు కడగడం బట్టి కాదు, ఆత్మీయంగా శుద్ధి కలిగి దేవుని ఆజ్ఞలకు లోబడి దేవుని ఆజ్ఞలకు విధేయత కలిగి జీవించాలి అని యేసు ప్రభువారు చాలా స్పష్టమైన వివరణ ఇస్తున్నాడు. ప్రతి కుటుంబము, ప్రతి ప్రియబిడలో దేవుని వాక్యానికి లోబడి జీవించాలి. దేవుడిచ్చిన 10 ఆజ్ఞలు తమ జీవితంలో పాటించగలగాలి. దేవుని ఆజ్ఞలకు విధేయత కలిగి లోబడి ఆజ్ఞలను బట్టి అధికంగా ఆనందించి జీవించినప్పుడే ఆశీర్వదింపబడతారు. బహిరంగంగా శుద్ధీకరణ ఆచార వ్యవహారాలను పాటించిన మాత్రాన, పితృపారంపర్య ఆచారానికి లోబడి జీవించిన మాత్రాన దేవుని సన్నిధిలో ఏ బిడలు దీవించబడలేరు. దేవునిలో ఏ ఒక్కరు ఆశీర్వదింపబడలేరు. దేవుని యొక్క ఆజ్ఞలను బట్టి అధికంగా ఆనందించాలి, ఆజ్ఞలను బట్టి జీవించాలి. ఈ ఉదయకాశములో మహిమగల దేవునికి మనం అడుగుదాం, ప్రభువా, ఆచారబద్ధమైనటువంటి జీవితం మాకొద్దు, ఆత్మీయంగా మీ మాటలకు లోబడే జీవితం మాకు దయచేయండి అని దేవుని సందులో మనము ప్రార్థించుదాం. మిక్కిలి దయగల తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు వేలాది వందనాలు, స్తోత్రాలు. మీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించుకొనుచున్నాం. పరిశుద్ధుడా, ఈ ప్రశస్తమైన సమయంలో మీ పవిత్రమైన లేఖన భాగాన్ని పరిశీలించినప్పుడు ఆచారబద్ధమైనటువంటి జీవితము కాదు కానీ ఆత్మీయ జీవితము మీకు ఇష్టం కనుక ఈ సందేశం విన్న నా ప్రియ సహోదరి సహోదరులు ప్రతి ఒక్కరూ ఆత్మీయంగా మీలో జీవించే భాగ్యం ఇవ్వండి. ఆచారాన్ని ప్రభు ఇంపార్టెంట్ ఇచ్చే వ్యక్తులు కాకుండా ఆత్మీయంగా ప్రభు మీ మాటలకు గౌరవించి జీవించే హృదయం ప్రతి ప్రియ కుటుంబాలకు దయచేయండి. వాక్యానుసరమైన జీవితం దయచేయండి. మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకున్నామని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మనల్ని దీవించునుగాక. అందరికీ షాలోమ్. గాడ్ బ్లెస్ యు.